హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్. ఇవాళ మనం ల్యాండ్ రిజిస్ట్రేషన్ యొక్క డీటెయిల్స్ గురించి తెలుసుకుందాము. సామాన్యంగా అందరూ ల్యాండ్స్ కొంటూ అమ్ముతూ ఉంటారు. ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కానీ, ఇళ్ళ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, ల్యాండ్కి సంబంధించి ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్నీ మన పేరు పైన రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. అది మనం పేరు పైన రిజిస్టర్ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో ఈ యొక్క వెబ్సైట్ ఉంది. అది ఎలానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, నేను ఒక రీసెంట్గా ల్యాండ్ తీసుకున్నాను. ఆ ల్యాండ్ రీసెంట్గా రిజిస్ట్రేషన్ కూడా రిజిస్టర్ నా పేరు పైన అయింది. అది నా పేరు పైన అయిందో లేదో మనం ఎలా చెక్ చేసుకోవాలంటే, దానికి వెబ్సైట్ ఉంది. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి రిజిస్ట్రేషన్ తెలంగాణ అని టైప్ చేయండి. లేదా రిజిస్ట్రేషన్ ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఉంది. ఇలా టైప్ చేయగానే మనకు ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్, ఇది వెబ్సైట్. దీంట్లో మనం ల్యాండ్ యొక్క వివరాలు చూసుకోవచ్చు అండ్ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు దీంట్లో అంటే ప్రజెంట్కి అయితే మనకు అవసరమైంది ఏంటంటే, ఇందులో ల్యాండ్ యొక్క వివరాలు చూద్దాం. ఇందులో ఇక్కడ ఆప్షన్ చూసారా, రిజిస్టర్ డాక్యుమెంట్ డీటెయిల్స్. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు కొత్త విండో ఒకటి ఓపెన్ అవుతుంది. ఇందులో రెండు ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో లేఅవుట్ ప్లాట్స్ లేదా ల్యాండ్ సంబంధించి అపార్ట్మెంట్స్ కానీ, ఇక్కడ మాది లేఅవుట్ ప్లాట్స్ అన్నట్టు. ఇక్కడ ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్, మీకు ఇచ్చిన డాక్యుమెంట్స్ పైన వివరాలన్నీ దాంట్లో ఉంటాయి కదా, అది తీసేసుకొని ఏ డిస్టిక్ అంటే ఆ డిస్టిక్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకొని మండల్ క్లిక్ చేయండి. అలాగే విలేజ్, సర్వే నెంబర్ ఉంటుంది కదా, ఆ సర్వే నెంబర్ పైన కూడా క్లిక్ చేయండి. అలాగే ఫ్లాట్ నంబర్, ఇది ఫ్లాట్ కాబట్టి మేము ఫ్లాట్స్ తీసుకున్నాం కాబట్టి ఫ్లాట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఫ్లాట్ సింపుల్గా ఇదంతా డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత, ఈ డీటెయిల్స్ అన్నీ మీ దగ్గర ఉంటాయి కదా రిజిస్ట్రేషన్ డీటెయిల్స్లో, డాక్యుమెంట్ డీటెయిల్స్లో డీటెయిల్స్ అంటారు దాన్ని. దానిపైన ఈ డీటెయిల్స్ ఉంటుంది కాబట్టి ఈ డీటెయిల్ మీరు దీనిలో ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇలా కింద వస్తుంది సారా, డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ ఎవరిది, రిజిస్టర్ అయిన డేటు, న్యాచురల్ మార్కెట్ వాల్యూ, దాని మార్కెట్ వాల్యూ కూడా చూపిస్తుంది ఎంత ఉందో. అప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అనేది చూపిస్తుంది. నేమ్ ఆఫ్ ద పార్టీస్, ఎక్స్క్లైమ్స్, ఎవరైతే మనం క్లైమ్ చేసుకున్నాం అంటే ఈ ప్రాపర్టీ నుంచి వీళ్ళ దగ్గర నుంచి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అన్నట్టు. మేము చేసుకున్నది వీళ్ళ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. చూడండి, ఇక్కడ ఇద్దరు పేర్లు ఉన్నాయి. మేము ఇద్దరు పార్ట్నర్గా తీసుకున్నాము. ఇక్కడ ఒక అతని పేరు, ఇక్కడ నా పేరు ఉంది. ఇది మా పైన రిజిస్టర్ అయింది అన్నట్టు. ఇక్కడ ఇదనమాట ఈ డీటెయిల్స్. ఇలా మనం చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, అర్థమైంది కదా. ఇలా మనకు ల్యాండ్ యొక్క వివరాలు అన్ని ఇందులో చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.